చాలా మందికి సార్ ఫ్రాంక్లీ అర్థం కావట్లేదు. అంటే ఇంత ఫాస్ట్గా ఇన్ని మార్పులు వచ్చేసి ఏమిటిది అంటే వెన్ యూ అప్పుడు కొన్ని ఫొటోస్ చూస్తే అంటే అక్కడికి వెళ్ళని వాళ్ళు నమ్మలేకపోతున్నారు. బికాజ్ కలర్ఫుల్ ఒక వైబ్రెంట్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం పిల్లలకి చాలా వెరీ కిడ్ ఫ్రెండ్లీ. ఒక బీడు వారిన గోడలు విరిగిపోయి పిచ్చిరాతలు రాసిన గోడలు అండ్ చాలా అన్ఫ్రెండ్లీగా అసలు అన్కండ్యూసివ్గా ఉండే వాతావరణం నుంచి ఈరోజు అందరం బడికి వెళ్దాం అనే వాతావరణం క్రియేట్ అయిన మాట వాస్తవం. కానీ ఇదంతా కూర్చోబెట్టి తినిపిస్తున్నారు, అభివృద్ధి జరగట్లేదని కొంతమంది అభిప్రాయపడతారు సార్. దానికి వాట్ ఈస్ ది ఆన్సర్? వాట్ యూ థింక్ దిస్ విల్ డూ? అదేనమ్మా, ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది సంక్షేమంగా చూస్తున్నారు, బట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెవలప్మెంట్, రైట్? సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఎవరైనా కావచ్చు. అది ఇప్పుడు మీకు అక్కడ కేజ్రీవాల్ ఎలా గెలిచాడమ్మా రెండోసారి మూడోసారి? జస్ట్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్. పంజాబ్ ఎట్లా గెలిచాడు? సో జస్ట్ ఢిల్లీలో స్కూల్స్ బాగా డెవలప్ అయినాయి కాబట్టి ఇది. సో డెఫినెట్గా రేపు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలా ఫెచ్ ఉంటుంది. సో ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది. సో యాక్చువల్గా అమ్మా మై స్ట్రాంగ్ రికమెండేషన్ టు ఆల్ పొలిటీషియన్స్ ఏంటంటే, బాబు మీరు ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, ఎడ్యుకేషన్ మీకు గెలిపిస్తుంది మిమ్మల్ని. వెరీ సింపుల్ లాజిక్ అమ్మ. తెలంగాణ కాంటెక్స్ట్ తీసుకో నువ్వు. తెలంగాణలో మీకు సుమారుగా 60 లక్షల మంది పిల్లలు బెనిఫిట్ అవుతారమ్మా మంచిగా చేస్తే ఎడ్యుకేషన్. చాలా బాగా చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేటు అంటే ఓకెట్ లాంటి ఒక 1% పిల్లలు బాగా ధనవంతుల పిల్లలు పక్కన పెట్టేస్తే ఈ మిగతా స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలందరి తల్లిదండ్రులు కూడా 95% తల్లిదండ్రులు అప్పు చేసి పంపిస్తారు పిల్లల్ని. అంతే ఇష్టంగా పంపరు వాళ్ళు. అదే నువ్వు అలాంటి ఇప్పుడు అమెరికాలో ఉన్నట్టుగా లేకపోతే జర్మనీలో ఉన్నట్టుగా గవర్నమెంట్ స్కూల్స్ని కూడా నువ్వు ఓకెట్ లాగా చేయగలిగితే, సింపుల్ నేను చెప్పినట్టు కొంచెం బడ్జెట్ పెంచి చేయగలిగితే చేయొచ్చు, 100% చేయొచ్చు. చేయగలిగి బస్సింగ్ సిస్టమ్ పెట్టగలిగితే సో ఎవరు అప్పు చేసి పంపిస్తారు బయటికి? ఈరోజు నేను అమ్మాపూర్ అనే ఒకటి మిడ్చిల్ మండలం, జడ్చల దగ్గర మిడ్చిల్ మండలం ఉంటుంది. ఒకసారి అక్కడ నేను నైట్ హాల్ట్ చేశాను. నేను గ్రామాల్లో నైట్ హాల్ట్ చేయడము, బెల్లలో నైట్ హాల్ట్ చేయడం నాకు అలవాటు. ఎందుకంటే చూడ్డానికి అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది. అక్కడ ఒక టిన్స్ కవల పిల్లలు ఎల్కేజీ పిల్లల్ని అక్కడ ఉన్న ఒక ఆర్డినరీ అవుట్సోర్స్ ఎంప్లాయీ నెలకి 15,000 రూపాయలు జీతం ఇచ్చేతను. అక్కడ నుంచి జడ్చర్ల 30 కిలోమీటర్ డిస్టెన్స్ అమ్మ. ఎల్కేజీకి బస్సులో రోజు 30 కిలోమీటర్ దూరం పంపిస్తున్నారు. అంటే పాతకాలంలో 90s అప్పుడేమో ఎన్రోల్మెంట్ అంటే అసలు పిల్లల్ని పంపించడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. అలాంటి ఈ రోజు పిల్లల్ని బడికి పంపడానికి అందరూ ఇష్టపడుతున్నారు. కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలని చెప్పేసి వాళ్ళు తపన పడుతున్నారు. అది మనకు కనబడుతుంది చాలా క్లియర్గా కదా. సో అంటే అంత తల్లిదండ్రులకు అంత ఉంది. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు తెలంగాణలో 60 లక్షల మంది పిల్లలకు సంబంధించి సుమారుగా 1 కోటి మంది ఓటర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తామా ఇది. సో అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసుకున్నారు న్యాచురల్గా. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి లోపల హార్ట్లో కూడా ఉంది ఇది డెఫినెట్గా. అంటే ఎడ్యుకేషన్ చేయాలి, ఎడ్యుకేషన్ చేయడం వలన ఒక మంచి మార్పు వస్తుంది సమాజంలో అనేది కూడా హోల్ హార్టెడ్గా నమ్మిండి ఆయన. ఏదో క్యాజువల్ అయిన పొలిటికల్ కూడా చేయలేదు, టు బి ఫ్రాంక్ విత్ యూ. ఎందుకంటే తెలిసిపోద్ది మనకి వీళ్ళు క్యాజువల్గా పొలిటికల్ బెనిఫిట్ గురించి చేస్తున్నారా లేకపోతే నిజంగా కూడా. ఎందుకంటే మనోడు దళిత బంధన మొదలుపెట్టిన ఎలక్షన్ స్టాంట్ అని మనకు తెలుసు కదా. సో అట్లా కాదు ఆయన. ఎందుకంటే ఆయన క్వాలిటీ టైం స్పెండ్ చేయడము, ఆయన మైండ్ని ఇవ్వడము. సో లాస్ట్కి ఆయన ఎంతవరకు వెళ్ళాడంటే ఈవెన్ బైజూస్ ఉంది, చాలా మందికి తెలియాలి బైజూస్ కూడా. చాలా మంది బైజూస్ మనం కొన్నామనుకుంటున్నారు. బైజూస్ 100% ఫ్రీ అది. సో బయట మీకు 40,000 ఉంటుంది సాఫ్ట్వేర్, అలాంటి మనకు ఫ్రీగా ఇస్తున్నారు. సో మనము అది ఒకటి కొనుక్కుంటే చాలు మన ట్యాబ్, సో పిల్లలకి వస్తుంది. సో డెఫినెట్గా అది మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతుంటుంది అనమాట. సో అట్లాగే ఇంటరాక్టివ్ ప్యానల్స్ అది మొత్తం సాఫ్ట్వేర్ పెట్టేసేస్తే ఇప్పుడు మనకి ఏంటంటే పిల్లలకి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ టీచింగ్ చెప్పడం కాదు, బోరింగ్ అయిపోతారు అందరూ కూడా. మనం కూడా ఒక గంట సేపు అయినా మనకు నిద్ర వస్తుంది. సో అది మీకు పక్కన ఒక ఆడియో విజువల్, సో యాక్టివిటీ బేస్డ్గా చెప్పగలిగితే మనకి విజువల్గా చెప్పగలిగితే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. గుండె ఉందమ్మా, ఉదాహరణకి గుండె ఎట్లా పనిచేస్తుంది అనేది నీకు లైవ్ గుండె ఎట్లా పనిచేస్తుంది అనేది ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో సిస్టమ్, సౌండ్ సిస్టమ్ చెప్తే బాగుంటుందా? ఉత్తర బొమ్మ ఇట్లా గీస్తే అనుకుంటుందా? వెరీ సింపుల్ లాజిక్ చెప్తున్నాను మీకు నేను. సో ఇమ్మీడియట్ క్యాచ్ చేస్తారు మీకు అది అట్లా అనమాట. అంటే దట్ అబ్జర్ప్షన్ కెపాసిటీ అనేది, లెర్నింగ్ అబిలిటీ అనేది మీకు ఆల్మోస్ట్ 200 times ఎక్కువ ఉంటుంది, 200% ఎక్కువ ఉంటుంది.